మరి ఎన్నో ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే మనం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి రాగలుగుతాం. ఎంతోమంది ఉన్నారు బయట, మనకంటే తెలివికల్లోళ్ళు ఉన్నారు, డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. కానీ ఎవరు కూడా దీంట్లోకి రాలేకపోతున్నారు. పత్రిసారి చెప్పారు, ఎన్నో జన్మలు చేసుకుంటే ఒక 350 జన్మలు సగటున చేసుకుంటేనే ఈ ఆత్మజ్ఞానాన్ని అందుకోగలుగుతారు అని చెప్పేసి. మరి ఈ పిఎంసి ఛానల్ అంటే ఎందుకో మరి భయపడిపోతున్నారు. దీన్ని నడపాలని మనం ఇంతమంది కూడా ఇక్కడికి ఉంది. మనం భయపడవలసిన పని ఏం లేదు. మన వెనక సదానంద యోగి గారు ఉన్నారు, పత్రి గారు ఉన్నారు, మరి ఇందాక ఎంతోమంది మాస్టర్స్ మన ఆనంద్ గారు చెప్పారు, లోకసాని రాంపా గారు ఉన్నారు. వాళ్ళ అందరి కళ ఇది. వాళ్ళందరి కళే ఈ పిఎస్ఎస్ మూమెంట్, ఈ పిఎంసి. ఒక పిఎస్ఎస్ మూమెంట్ని ఒక పెద్ద జీతగాళ్ళలాగా, ఒక పెద్ద పాలేరులాగా పిఎంసి వర్క్ చేస్తుంది. పిఎస్ఎస్ మూమెంట్ కోట్లలో ఉండారు, ఇలా లక్షల్లో ఉండారు జనాలు. వాళ్ళందరూ పిఎంసికి ఉపయోగపడతారు. వాళ్ళంతా చేసిన కృషే ఈరోజు మరి మనం పిఎంసి నడుపుకున్నామంటే ఈ రోజున వ్యాపారాలు లేక ప్రజలు బయటికి తిరగలేక టైంలో పత్రిసారి షేర్లకు పోవాలంటే 29 కోట్లు వచ్చినాయి ఎట్ ఏ టైం మనకి. దాంట్లో 1,50,00,000 రూపాయలు ఒక ఖమ్మం జిల్లా నుంచి వచ్చినాయి డబ్బులు, హయ్యెస్ట్ అమౌంట్. సారు దగ్గర కూర్చోబెట్టుకొని నువ్వు షేర్లో పోవాలా, షేర్లకు పోయి తీసుకురావాలంటే అప్పుడు నేను ఒక ఆలోచన వచ్చింది. ఈ షేర్లు, పిఎంసి ఛానల్ ఇవన్నీ నడవాలంటే ఒక కెమెరా కావాలంటే మనకి చాలా డబ్బులు అవుతాయి. భోజనాలకు ఒక కడతాల్లో కావాలంటే మనం పుస్తకాలు పట్టుకొని రోడ్ల అమ్మడి తిరుగుతున్నాం. ఈ ఛానల్ అంటే 24 గంటలు ఛానల్ నడవాలంటే ఎంతో డబ్బు ఖర్చు అయింది. ఇది సాధ్యమా అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు దూరంగా ఉండి చూసి ఇట్లా కూర్చుంటే నన్ను పిలిచి రమ్మని నేను అనుకుంటున్నా. లోపల సార్ చెప్తా ఉంటే కాస్మిక్ వాల్యూలు దగ్గర కూర్చోబెట్టుకొని పిఎంసి ఛానల్ అంటే నువ్వేమనుకుంటున్నావు చెప్పనాడు. అదే సార్ 24 గంటలు ఎలా నడుస్తుందా, మరి చాలా డబ్బు ఖర్చు అవుద్ది కదా. కోట్ల రూపాయలు ఉంటేనే 100 కోట్ల రూపాయలు ఉంటే ఒక ఛానల్ పెడతారు ఎవరైనా. ఎందుకంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండా, ఇంటెలిజెన్సీలో చేసిన, ఐడి పార్టీ చేసిన, నాకు తెలుసు ఈ యొక్క పొలిటికల్ యొక్క వింగ్స్ కొన్ని. 100 కోట్లు ఉండోళ్ళే దీన్ని పెడతారు. వైట్ మనీ కావాలంటే ఈ ఛానల్ పెడతారు ఎవరైనా సరే. మరి మంది ఎలా సాగిద్దని నేను అనుకుంటున్నా సార్ అంటే అట్లా కాదు. 1,00,000 మంది పిరమిడ్ మాస్టర్ యొక్క ధ్యాన అనుభవాలు కోట్ల మందికి చూంచాలి మనం. మన పిరమిడ్ యొక్క పిఎంసి ఛానల్ అంటే 1,00,000 మంది యొక్క అనుభవాలు తీసుకుంటాం, కోట్ల మందికి మనం చూంచుతాం. అంతేగాని పద్దాకులు మనం ఏమి చేసి వ్యవహారం చేసేది ఉండదు అని అంటే మళ్ళీ నాకు లోపల నుంచి ఏమొచ్చిందంటే కోట్లు ఏర్కొన్నారు ఇక్కడ మన దగ్గర చూడటానికి. ఇతర దేశాల్లో అన్నీ చూంచాలని అంటే మరి వాళ్ళ భాష మనకి రావాలి కదా. రష్యాలో ఉండాలి రష్యా భాష, ఇంగ్లీష్లో ఉండాలి ఇంగ్లీష్ భాష రావాలి కదా అంటే అప్పుడు సార్ మళ్ళీ అన్నాడు, రాబోయే రోజుల్లో నువ్వు తెలుగులో మాట్లాడితే, మన వాళ్ళు తెలుగులో మాట్లాడితే రష్యాలో ఉన్న భాష రష్యాలో వాళ్ళు ట్రాన్స్లేషన్ అయింది, మనం తెలుగులోనే మాట్లాడేది ట్రాన్స్లేషన్ అయింది అని చెప్పిండు. మరి పత్రిసారు మనం ఈ రోజున ఏమనుకుంటున్నాం, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాస్తే ఈరోజు ఏదన్నా విచిత్రంగా జరిగితే ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసే ఉందండి ఎప్పుడో అని చెప్తున్నామా లేదా? మరి అలాగనే మన పత్రికారు మనకి ఏం చెప్పిండు, ముందు ఏం జరిగిద్దో కూడా చెప్తుండు. మరి ఇదెందుకు జరగదు? మనకి ఎందుకు అంత బాధ, ఎంతో బాధపడాల్సిన పని ఏముంది అసలుకి? ధైర్యంగా ఉండి మనం చేయవలసిన పని, మన కర్తవ్యం, మనం ఏం చేయాలో ఆ పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ వర్క్ బ్రహ్మాండంగా జరిగిద్ది. నాకు ఆ ధైర్యం ఉంది. మరి 2 ఆడపిల్లలు నడుపుతున్నారండి ఒక ఢిల్లీలో హిందీ ఛానల్ని. వాళ్ళు మన పిల్లలే, ఇక్కడ మన శాస్త్రి గారి పిల్లలు, విశాఖపట్నం వాళ్ళిద్దరూ ఒక ప్రపంచవ్యాప్తంగా హిందీ, మనం 2 రాష్ట్రాలకి, ఇది తెలుగు 2 రాష్ట్రాలకి. అక్కడ ఈ హిందీ ఛానల్ అనేది మరి భారతదేశం మొత్తం ఉంది. అది
భారతదేశం మొత్తంగా వాళ్ళు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు నడపంగా లేదు. మనం ఇంతమంది 2 తెలుగు రాష్ట్రాల్లో అంబాసిడర్స్ ఉండి, జిల్లా ఇన్ఛార్జీలు ఉండి, ప్రెసిడెంట్లు ఉండి, మరి ఇలాంటి జక్కా రాఘారావు గారు లాంటి వాళ్ళు దిగ్విజయాలు మనం ముందుండగా మనం ఎందుకు దీన్ని అసలు భయపడాల్సిన పని లేదు, ఎందుకు మనం ఏదో కంగారు పడాల్సిన పని లేదు. మంది కాదు ఇది, పత్రిగారి కళ, పత్రిగారి ఆశయాలు ఇవి. వెళ్తూ మనకు ఒక మాట చెప్పాడు పత్రి సార్. సినీ యాక్టర్స్ ఇద్దరు అడిగారు, సార్ మీ తదనంతరం తర్వాత ఎవరన్నా ఉండారా దీన్ని నడిపించడానికి అని అంటే, సారు నాకు 2 బిడ్డలు ఉండారు, నా వెనకమాల ఒక ట్రస్ట్ ఉంది, వాళ్ళు నడిపిస్తారని చెప్పలా. లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ దీన్ని నడిపిస్తారు అని చెప్పిండు. మరి ఆ లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ మనం అందరం కూడా పత్రికారు చెప్పింది మనం జరుగుతుంది 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 అన్నమా లేదా? ఇప్పుడు జరుగుతున్నాయా లేవా? ఒకప్పుడు సార్ అన్నారు, ఇప్పుడు ఉండే పిరమిడ్ మాస్టర్స్ వచ్చే వాళ్ళకి ధ్యానం చెప్పడానికి సరిపారు అని అన్నారు. సరిపారు అంటే ఏంది సార్ ఎలా అంటున్నారు అనుకున్నా. పాలవంచలో ఈ రోజున ఇంజనీరింగ్ కాలేజీల్లో, జూనియర్ కాలేజీల్లో ఇప్పుడు ఉండే మాస్టర్స్ వాళ్ళకి చెప్పాలంటే సరిపోట్ల పరిస్థితి మనం కళ్ళ ముందు ఈరోజు చూస్తున్నాం. మరి సారు బీబీసీ కంటే ఎక్కువ వస్తుంది ఇది రాబోయే రోజుల్లో అన్నప్పుడు మరి ఎందుకు రాదు? బీబీసీ కంటే ముందే వెళ్ళిపోద్ది ఇది, అంతకంటే గొప్పగా ఈ యొక్క పిఎంసి ఛానల్ 25 తర్వాత 2025 తర్వాత ఎంతోమంది మహానుభావులు నీకు డబ్బులు ఇవ్వటానికి వస్తారు, కావాల్సినన్ని డబ్బులు ఉంటాయి ఇక్కడ పిఎంసిలో అని చెప్పారు సారు. అవన్నీ జరుగుతాయి, జరిగి తీరుతున్నాయి. పత్రి సార్ అనేవాడు, అరే రాబోయే రోజుల్లో షిరిడీలాగా అయిపోద్దిరా అని సార్ చెప్పారు. ఏది మన కడతాలు అయిద్దా అని సార్ అంటే, 5 కడతా అని అంటే దాని అంతరార్థం ఏంది? గురువు యొక్క మాటల్లో మనకి అర్థం కావు. నేను వెళ్ళిపోతున్నారా ఇది షిరిడీలాగా అయిద్ది అంటే మనం ఏం చేసినా తప్పట్లు కొట్టాం, షిరిడీలాగా అయిద్దా సార్ అని. కానీ మనం వెళ్ళిపోతాడు సార్ అనుకోవట్లా, మనకి తెలియలే, అర్థం కాలా. అలాంటి పరిస్థితులు మరి ప్రతిదీ కూడా సారు చెప్పింది అక్షరాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా జరిగిద్ది. మనవంతు కర్తవ్యంగా మనం ఏం చేయాలి? ఇప్పుడు మరి పొద్దుటాల నుంచి వాళ్ళంతా చెప్పారు, హనుమంతరాజు గారు చెప్పారు, చైర్మన్ గారు బాలకృష్ణ గారు చెప్పారు, ఆనంద్ గారు చెప్పారు, మరి వెంకటేశ్వర గారు చెప్పారు. భగవద్గీత అంతా చెప్పిండు అర్జునుడికి. చెప్పిన తర్వాత అభిమన్యుడు చనిపోగానే అర్జునుడు బే అన్నాడు. మళ్ళా వాడికి అర్థం కాలా, అర్థమైందని అనుకున్నాడు. మనం అలా ఉండొద్దు, మనకు అర్థమైనట్టుగా మనం మన కర్తవ్యాన్ని మనం చేయాలి. అర్జునుడిలాగా మనం ఉండొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.